సుత్తి లేదు, సోది లేదు, ఏ కులం మతం మీద ద్వేషం లేదు. మన ఆజాద్ కలాం మీడియా రిపోర్టింగ్స్కు ఎదురు లేదు. భారతదేశ రాజ్యాంగవాదానికి, ప్రజాస్వామ్యవాదానికి, లౌకికవాదానికి తిరుగులేదు. నేను అడ్వకేట్ సాదిక్ షేక్, ఆజాద్ కలాం మీడియాకు స్వాగతం, సుస్వాగతం. మంట కలిసిపోతున్న మానవత్వం, బంధుత్వం. తెలంగాణ రాష్ట్రంలో రాజ్ కుమార్ అనే వ్యక్తి ఆరుగురిని అతి కిరాతకంగా హత్య చేసిన విషయం మరవక ముందే ఇంకొక ఘటన ఆంధ్రప్రదేశ్ నెల్లూరులో చోటు చేసుకుంది. అక్కడ ఆరుగురిని చంపేస్తే ఇక్కడ నలుగురిని నిర్దాక్షిణ్యంగా హత్య చేశాడు. అందులో సొంత బావ మరియు భార్య, ఇద్దరు పసిపిల్లలు ఉన్నారు. సమాజంలో ప్రస్తుతం జరుగుతున్న క్రైమ్ మరియు ఏదైతే క్రిమినల్స్ పరిస్థితి చూస్తుంటే సమాజంలో ప్రతి ఒక్కరు కూడా అనుమానంతో బ్రతకాలా, లేదా టెన్షన్తో బీపీలు, షుగర్లు వచ్చి పక్కనున్న వాడిని కూడా నమ్మలేని పరిస్థితి, ముఖ్యంగా రక్త సంబంధీకులనే అనుమానించే పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. మీరు గమనిస్తే ఒక తండ్రి పిల్లలను చంపేస్తున్నాడు, ఒక భర్త భార్యని కడతేరుస్తున్నాడు, ఒక కొడుకు తల్లిదండ్రులను చంపేస్తున్నాడు. ఇక్కడ ఎటువంటి సంబంధాలు లేవు. కన్న వాళ్ళైనా లేదా కన్న పిల్లలనైనా లేదా కట్టుకున్న భర్తలైనా భార్యలైనా ఇంత ఘోరాతి ఘోరంగా నీచాతి నీచంగా ఆస్తుల కోసం లేదా ఇంకేదైనా ప్రపంచ సుఖాల కోసం చంపేస్తున్నారంటే ఎంత నిర్దాక్షిణ్యం, ఎంత ఘోరం అనేది మీరు గ్రహించాలి. ఆంధ్రప్రదేశ్ నెల్లూరుకి సంబంధించిన కేసు విశ్లేషణలోకి మనం వెళ్తే చాలా బాధాకర విషయం ఏమిటంటే ఇందులో కూడా ఒక సొంత బామ్మర్ది తన బావనే కుక్కలకిచ్చే ఇంజక్షన్ ఇచ్చి మరి చంపేశాడు. గొంతు పిసికి ఊపిరాడకుండా చంపేశాడు. అతడితో పాటు ఇద్దరిని కారులో కూర్చొని ఈ హత్యను చేశాడు. పైగా ఊరు వాళ్ళని మా బావ హార్ట్అటాక్తో చనిపోయాడు అని చెప్పి నమ్మించే ప్రయత్నంలో సక్సెస్ కూడా అయ్యాడు. కానీ కర్మ ఫలితం అనుభవించందే మీరు ఈ ప్రపంచాన్ని వీడరంట. కొందరికి ఇక్కడైనా, కొందరికి పరలోకాల్లో అయినా శిక్ష అనేది తప్పక పడుతుంది అంటారు. అయితే ఈ శ్రీహరి ఏదైతే అగ్రికల్చర్ ఏఓ ఉన్నారో నెల్లూరులో, ఆయనకున్న కోట్ల ఆస్తిని బామ్మర్ది హరికృష్ణ పేరు మీద పెట్టడం జరిగింది. అయితే హరికృష్ణ పేరున పెట్టిన ఆస్తులు శ్రీహరి గారు, ఏఓ గారు, ఆ ఆస్తులు నా పేరున ట్రాన్స్ఫర్ చేసేసి నేను ఇల్లు కట్టుకుంటాను అని చెప్పి అడిగాడు. అయితే మరి హరికృష్ణకు ఏం మొదలైందో అతడి క్రిమినల్ మైండ్కి, అతడి నీచ బుద్ధికి పని చెబుతూ సొంత బావనే అంతమొందించాలని ప్లాన్ వేశాడు. ప్లాన్లో భాగంగానే బావను చంపేసి దాని తర్వాత ఊరోళ్లకు హార్ట్అటాక్ అని నమ్మించాడు. అతడి బంధువులు అందరూ కూడా హార్ట్అటాకే అనుకొని నమ్మినా డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రం కాదు అతడి శరీరం మీద గాయాలు ఉన్నాయి, ఇది హత్యలాగుంది అన్నారు. అయినా కూడా చాలా బలవంతంగా వాళ్ళందరినీ కూడా మాయ చేసి బావను చంపేసి హార్ట్అటాక్ అన్నట్టు ఊరిలో హడావుడిగా అంత్యక్రియలు చేయడానికి ప్రారంభాలు మొదలెట్టాడు. అయితే అక్కడ ఉన్న ఆఫీసర్లు, డిపార్ట్మెంట్ వాళ్ళు కాదు ఇది హత్య లెక్క ఉంది, శరీరం మీద గాయాలు ఉన్నాయంటే వెంటనే అక్కడ సిఐ, ఎస్ఐలు కవరింగ్ చేస్తూ లేదు కుటుంబం వాళ్ళు ఫిర్యాదు చేస్తేనే కేసు అవుతుంది, లేకపోతే లేదు అన్నట్టు అంత్యక్రియలు కూడా కానిచ్చేశారు. కానీ ఏదైతే శ్రీహరి గారి భార్య ఉందో ఆమెకు అనుమానం వచ్చి నా తమ్ముడు బావగారి ఆస్తులని నా పేర్ల మీద చేసేయి అని చెప్పి బలవంతం పెట్టడాన్ని కూడా ఆలోచించుకుంటూ ఆవిడ గారు వెంటనే ఏం చేశారంటే ఏదైతే తన భర్త అంటే శ్రీహరి గారి మృతిపై వెంటనే ఎస్పీ గారిని నెల్లూరులో కలవడం జరిగింది గ్రీవెన్స్లో. ఆ గ్రీవెన్స్ రోజు కలవగానే వెంటనే ఎస్పీ గారు, అజితా వేజెండ్ల గారు, వారు ఈ కేసుకు సంబంధించి చాలా సీరియస్గా టేకప్ చేస్తూ వెంటనే అక్కడ ఎంతమంది అయితే అధికారులు ఉన్నారో ఆ అధికారులందరినీ సస్పెండ్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్లో మొట్టమొదటిసారి ఒక పోలీస్ స్టేషన్కి చెందిన 23 సిబ్బందిని ట్రాన్స్ఫర్ చేసేశారు. సిఐఎస్ఐని విఆర్కు అటాచ్ చేసేశారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లోనే పూర్తి పోలీస్ స్టేషన్ను క్రైమ్కి సంబంధించి వాషౌట్ చేయడం అనేది అటు ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్లో కూడా తెలిసి బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్లో ఏదైతే ట్రాన్స్ఫర్లో మరియు విఆర్కు అటాచ్ చేయడం జరిగిందో 25 మంది సిబ్బందిని తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే ఒక చీకటి దిద్దం మరియు వ్యవస్థపై ప్రజలు ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్లపై నమ్మకం పెంచుకొని ఉన్నారో ఆ నమ్మకం సన్నగిల్లే ఏదైతే ప్రమాదం మరియు ఒక ఉదాహరణ కేసు అనేది నిలిచింది. కాకపోతే ఎస్పీ అజితా వేజెండ్ల గారు ఏదైతే ఇందులో వారు చాలా సీరియస్గా తన భార్య కంప్లైంట్ని, లావణ్య శ్రీహరి గారి భార్య కంప్లైంట్ని గ్రీవెన్స్లో తీసుకుని విచారణ చేపట్టి దాన్ని మర్డర్ అని తేల్చేశారు. అయితే మీరు ఈ కేసులో మనం గ్రహించాల్సింది ఏమిటంటే అటు తెలంగాణలో రాజ్ కుమార్ చేసిన 6 హత్యలు కానివ్వండి, ఇటు హరికృష్ణ అతడితో పాటు 2 పసిపిల్లలను మరియు భార్యను
చంపేసి ఇతడు ఆత్మహత్య చేసుకోవడం కానీ సొంత భావన చంపడం కానీ మనం సమాజంలో ఏదైతే ఉమ్మడి కుటుంబం వ్యవస్థ ఉండేదో అమ్మమ్మలు నానమ్మలు వాళ్ళతో కలిసి కూర్చొని ఆ పిల్లలు వాళ్ళ ఏదైతే సంరక్షణలో పెరగడం, ఏదైతే మంచి వాళ్ళతో కథలు విని లేదా పురాణాలు గ్రంథాలు అవన్నీ తెలుసుకుంటూ పిల్లలు పెరిగే ఏదైతే వాతావరణం ఉందో ఈ ఇంటర్నెట్ ప్రపంచంలో, ఈ మొబైల్ ప్రపంచంలో దాన్ని నాశనం చేసేసాము. అందువల్లనే ఈ క్రిమినల్స్ అనేది పెరిగిపోతున్నారు. అందుకోసమే మనకు ఏదైతే మనశ్శాంతి ఉంటుందో, ఏదైతే ప్రేమ అనురాగాలు అనుబంధాలతో ఉండాలో ఆ సమాజం నాశనం అయిపోతుంది. మళ్ళీ మనలో ఏదైతే ఉమ్మడి కుటుంబం వ్యవస్థ రావాలి, బాబాయ్ పిన్ని మావయ్య ఎలాగైతే అందరితో కలిసి ఉండేవాళ్ళమో అటువంటి జీవన విధానం రాకపోతే ఈ ఇంటర్నెట్ మరియు మొబైల్ ప్రపంచంలో ఖచ్చితంగా ఇటువంటి నేరాలు ఘోరాలు, ఒకడు 6గురిని చంపితే, ఒకడు 5 మందిని చంపితే, ఒకడు 50 మందిని చంపే అత్యంత భయంకరమైన క్రైమ్ ప్రపంచంలో మనం బ్రతకాల్సి వస్తుంది. బిక్కుబిక్కుమంటూ మన నీడని కూడా నమ్మకుండా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. కావున దయచేసి ఈ 2 కేసుల వల్ల మన ఆజాద్ కలాం మీడియా తరఫు నుంచి చాలా ప్రత్యేక కథనంగా మరియు ఒక మెసేజ్గా సందేశంగా నేను మన ప్రజలను కోరేది, తెలుగు రాష్ట్రాల వారిని కోరేది, దయచేసి పిల్లల్లో పెంపకం సందర్భంలో పిల్లల్లో ఏదైతే మీరు నీతులు నిజాయితీ మరియు వారికి మీ మత గ్రంథాలు హిందూ ముస్లిం క్రిస్టియన్ ఎవరైనా కానివ్వండి వారికి మంచిని, వారికి నిజాన్ని, వారికి నిర్భయాన్ని, వారికి ఏదైతే సంకోచాన్ని మరియు దురాశలు ఏదైతే ఈ క్రైమ్ ప్రపంచం నుంచి దూరంగా ఉంచి పెంచాలని, వాళ్ళలో విలువలు నేర్పించాలని, వాళ్లకు బంధుత్వాలు బంధాలు గురించి, వారికి మనిషి త్యాగం అనేది అది గొప్పది కానీ మీరేదైతే దురాశతో ఒకరి ఆనందాన్ని, ఒకరి సంతోషాన్ని, ఒకరి వస్తువుల్ని, ఒకరి ఏదైతే వారి దగ్గర ఉన్న కంఫర్ట్ని లాక్కోవాలి, దురాశ పేరాశ అనేది మంచిది కాదు. ఒకరికి హాని చేయడం, ఒకరికి చంపేయడం లేదా వాడు దాడి చేయడం ఇటువంటి అన్నీ కూడా మంచిది కాదు అని చెప్పి మనం ఇంకొకసారి మన పిల్లల పెంపకంలో మరియు మన జీవితాలలో దీన్ని పాటించాల్సిన, బోధించాల్సిన అవసరం ఉందని మిమ్మల్ని అందరినీ కోరుతూ మరిన్ని వీడియోలు, విశ్లేషణలు, అప్డేట్స్ కోసం ఆజాద్ కలాం మీడియాని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయగలరు. ఎట్లో మీ సోదరుడు అడ్వకేట్ సాదిక్ షేక్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.